నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి రాబోతున్న గుప్త నవరాత్రుల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే గుప్త నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలేంటి, ఏ సమయంలో దేవిని ఆరాధించాలి, ఏ దేవతని ప్రత్యేకంగా ఈ గుప్త నవరాత్రుల్లో పూజ చేయవలసి ఉంటుంది, మరి ఒకవేళ 9 రోజులు చేయలేకపోతే మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన 3 రోజులు అవి ఏ రోజుల్లో చేసుకోవాలి, అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి, ఏ అలంకారాలతో అమ్మవారిని ఏ నామంతో పూజింపవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నవరాత్రులు చేసిన వారైతే కనుక ముద్వాసన అమ్మవారికి ఏ రోజున చెప్పాలి, ఇటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. వారాహీదేవి అమ్మవారిగా ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల పేరుతో ఆషాఢ మాసం ప్రారంభం రోజు నుంచి కూడా మనం ఈ గుప్త నవరాత్రులు జరుపుకుంటాము. మనకి సహజంగా సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తూ ఉంటాయి. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు, అలాగే ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు. మరి ఈ గుప్త నవరాత్రుల పేరుతో వారాహీదేవి అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. ఇటు లక్ష్మీదేవి స్వరూపంగాను, అలాగే లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహీదేవి అమ్మవారు ఉంటారట. అందుకనే వారాహీదేవి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట శత్రుభయం ఉండదు అని, అపజయాలనేవి ఉండవని, జ్ఞాన సంపద లభిస్తుందని అంటారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయట. వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలవటం జరుగుతుంది. అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటి. ఈమెను సప్తమాతృకల్లో ఒక ఆమెగా, దశమహావిద్యల్లో ఒక ఆమెగా భావిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజించాలి అని ఎందుకంటారు అంటే, హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తే వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షిస్తాడట. అంటే స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని చెప్తారు. అంటే వరాహ స్వామి వారి స్త్రీ రూపం, స్త్రీతత్వమే ఈ వారాహిదేవి. అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటుంది కాబట్టి సర్వ సంపదలను ఇస్తుంది ఈ వారాహిదేవి. వారాహిదేవి అమ్మవారి రూపాన్ని కూడా గమనిస్తే వరాహముఖం కలిగి అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాశ అంకుశ వరద అభయహస్తాలను కలిగి ఉంటుంది అమ్మవారు. ఎవరైతే ఈ అమ్మవారిని ఆరాధిస్తారో ఆ ఇంట్లో అపార సంపద, అలాగే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయట. అమ్మవారిని సస్యదేవతగా కూడా చెప్తూ ఉంటారు. అంటే పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందేలాగా అమ్మవారు వరాలు కురిపిస్తుందిట. అందుకనే అమ్మవారిని వరాలు కురిపించే తల్లిగా వారాహిదేవిగా పూజించాలి. మరి ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తూ ఉన్నాయి, ఏ రోజున విశేషంగా అమ్మవారికి పూజ చేసుకోవాలో తెలుసుకుందాము. మనకి ఈ గుప్త నవరాత్రులు అనేవి స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. మనకి ఈ జూలై 2024 సంవత్సరంలో 5వ తారీఖు అమావాస్య, 6వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి కూడా మొదలవుతుంది. అంటే మనకి బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉందో ఆ రోజున అదంతా కూడా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ప్రారంభ ముగింపు తేదీలు వచ్చేసరికి 6 జూలై 2024 శనివారం నుండి ప్రారంభమై 15 జూలై 2024 సోమవారం వరకు కూడా ఈ వారాహి నవరాత్రులు ఉంటూ ఉంటాయి. మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి 5వ తారీఖు జూలై 2024 శుక్రవారం తెల్లవారుజాము 4 గంటల నిమిషాలకు ప్రారంభమై 6వ తారీఖు జూలై శనివారం తెల్లవారుజాము 3 గంటల 56 నిమిషాల వరకు కూడా పాడ్యమి తిథి అనేది ఉంది. మనం ఇక్కడ డేట్స్ గమనించినట్లయితే తెల్లవారుజామున ఉన్న తిథి మనకి ఆ రోజంతా కూడా పరిగణిస్తాం. కాబట్టి పాడ్యమి తిథి అనేది 6వ తారీఖు తెల్లవారుజామునికి ఉంది. కాబట్టి 6 నుంచే ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలై ఆ రోజు నుంచి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. మొదటి రోజు అమ్మవారిని ఇక్కడ నవదుర్గల రూపంలోనూ, అలాగే అష్టమాతృక రూపంలో కూడా అమ్మవారిని కొలవడం జరుగుతుంది. నవదుర్గల రూపంలో శైలపుత్రిగా అమ్మవారిని పూజిస్తే, అష్టమాతృకల్లో ఇంద్రాణీదేవిగా పూజిస్తాం. అలాగే వారాహిదేవి అమ్మవారిగా, ఉన్మాత వారాహిదేవిగా మొదటి రోజు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు మొదటి నవరాత్రి రోజుగా మనం అమ్మవారిని పూజిస్తూ ఈ రోజున అమ్మవారికి పాయసం కానీ పొంగల్ కానీ నివేదన చేయవలసి ఉంటుంది. ఇక ఆషాఢ మాస గుప్త నవరాత్రుల్లో రెండవ రోజు ఆదివారం 7 జూలై 2024 ఆషాఢ శుద్ధ విధియ శనివారం తెల్లవారుజాము 3 గంటల 57 నిమిషాలుగా ప్రారంభమై ఆదివారం తెల్లవారుజాము 4 గంటల 25 నిమిషాల వరకు కూడా ఈ తిథి అనేది ఉంది. రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణీలుగా నవదుర్గ రూపంలో, బ్రహ్మీదేవిగా అష్టమాతృకల రూపంలో లేదా బృహద్వారాహిదేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది.
ఈ రోజున అమ్మవారికి పులిహోర కానీ కట్టు పొంగల్ కానీ నివేదించవలసి ఉంటుంది. ఇక నవరాత్రి 3వ రోజు సోమవారం 8 జూలై 2024 ఆషాఢ శుద్ధ తదియ ఆదివారం 7వ తారీఖు తెల్లవారుజాము 4:26 ఈ తిథి ప్రారంభమై 8వ తారీఖు సోమవారం 5:20 వరకు కూడా ఈ తదియ తిథి అనేది ఉంది. ఇది నవరాత్రుల్లో 3వ రోజు. అమ్మవారిని నవదుర్గలుగా చంద్రఘంటాదేవిగా, అష్టమాతృకుల్లో వైష్ణవీదేవిగా, వారాహీదేవి రూపంలో స్వప్నవారాహీదేవిగా అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని కొబ్బరి అన్నం పాయసం నివేదన చేస్తూ ఉంటారు. ఇక నవరాత్రి 4వ రోజు మంగళవారం 9 జూలై 2024 ఆషాఢ శుద్ధ చవితి 8వ తారీఖు సోమవారం తెల్లవారుజాము 5:20 ఈ చవితి తిథి ప్రారంభమై 9వ తారీఖు చవితి పూర్తిగా ఉందండి. బుధవారం ఉదయం 10వ తారీఖు 6:36 వరకు కూడా అమ్మవారిని కిరాత వారాహీదేవిగా పూజించడం జరుగుతుంది. నవదుర్గల్లో కూష్మాండదేవిగా, అష్టమాతృకల్లో మహేశ్వరీదేవిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇది గుప్త నవరాత్రుల్లో 4వ రోజు అనమాట. ఈ రోజున అమ్మవారికి దద్దోజనం లేదా అల్లం గారెలు నివేదన చేయవలసి ఉంటుంది. ఇక 5వ రోజు నవరాత్రుల్లో బుధవారం 10 జూలై 2024 ఆషాఢ శుద్ధ పంచమి ఎంతో విశేషమైన రోజు. బుధవారం 10వ తారీఖు ఉదయం 6:37 ప్రారంభమైన పంచమి 11వ తారీఖు గురువారం ఉదయం 8:20 వరకు కూడా పంచమి తిథి అనేది ఉంది. నవదుర్గలుగా స్కందమాతగా, అష్టమాతృకల్లో కౌమారీదేవిగా అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే వారాహిదేవి రూపంలో అమ్మవారిని శ్వేతవారాహిదేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో 5వ రోజు. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పు, పులగం, దద్దోజనం కానీ అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. పంచమి అనేది నవరాత్రుల్లో చాలా ముఖ్యమైన రోజు. నవరాత్రులు చేయలేని వారు చేయవలసిన 3 రోజుల పూజలో పంచమి తిథి కూడా ఒక రోజు అనమాట. ఇది చాలా విశేషం కలిగిన రోజు. ఇక నవరాత్రి 6వ రోజు గురువారం 11 జూలై 2024 ఆషాఢ శుద్ధ షష్ఠి ఉదయం 8:21 11వ తారీఖు ప్రారంభమై 12వ తారీఖు శుక్రవారం ఉదయం 10:18 వరకు కూడా ఈ షష్ఠీ తిథి అనేది ఉంది. నవదుర్గల రూపంలో కాచాయినీదేవిగా, అష్టమాతృకల్లో చాముండీదేవిగా, మరి వారాహీదేవి రూపంలో ధూమ్రవారాహీదేవిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైనా కాచాని వ్రతాన్ని ఆరాధించాలి, కాచాని వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెడితే చాలా మంచిది. ఇక అమ్మవారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పులిహోర కానీ, కేసరి కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇక నవరాత్రి 7వ రోజు శుక్రవారం 12 జూలై 2024 ఆషాఢ శుద్ధ సప్తమి శుక్రవారం 12వ తారీఖు ఉదయం 10:19 ప్రారంభమైన తిథి 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12:19 వరకు ఈ సప్తమి తిథి అనేది ఉంది. నవదుర్గల రూపంలో కాళరాత్రి దేవిగా ఆరాధిస్తే, అష్టమాతృకలుగా ఈ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా శాకాంబరి దేవిగా అమ్మవారిని ఆరాధించాలి. ఈ రోజున కూరగాయలతో అలంకరణ చేయడం, కూరని అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. మనం చేసుకోవాల్సిన గుప్త నవరాత్రుల్లో ముఖ్యమైన 3 రోజుల్లో పంచమి ఒక రోజు అయితే ఈ శాకాంబరి దేవిగా ఆరాధించే రోజు మరొక రోజు. కాబట్టి ఈ 2 రోజులు కూడా ముఖ్యంగా అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు శాకాన్నం, కదంబం అలాగే కూరగాయల్ని నివేదన చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవలసి ఉంటుంది. ఇక నవరాత్రి 8వ రోజు శనివారం 13 జూలై 2024 ఈరోజు శనివారం ఉదయం 12:19 ప్రారంభమైన తిథి 14వ తారీఖు ఆదివారం పగలు 2:11 వరకు అంటే మధ్యాహ్నం ఆ టైం వరకు కూడా ఈ అష్టమి తిథి అనేది ఉంది. సౌభాగ్యం కోసం నవదుర్గల రూపంలో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మహాగౌరిగా, అష్టమాతృకుల్లో వారాహిదేవిగా, వార్తాళి వారాహిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ రోజున మనకి గుప్త నవరాత్రుల్లో 8వ రోజు. అమ్మవారికి చక్కెర పొంగలి కానీ, పానకాన్ని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. ఇక నవరాత్రుల్లో చివరి రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఆదివారం 14 జూలై 2024 ఆషాఢ శుద్ధ నవమి. ఆదివారం పగలు 2:11 ప్రారంభమైన ఈ నవమి తిథి 15వ తారీఖు సోమవారం 3:50 వరకు కూడా మధ్యాహ్నం ఈ తిథి అనేది ఉంది. అమ్మవారిని నవదుర్గల రూపంలో సిద్ధదాత్రి దేవిగా పూజిస్తే, అష్టమాతృకలుగా లలితాదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తాం. సర్వ సైన్యాధ్యక్షురాలిగా లలితాదేవి దగ్గర ఈ వారాహిదేవి అమ్మవారు ఉంటారు కాబట్టి లలితాదేవిని ఈ రోజున ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే నవరాత్రుల్లో మనం నవరాత్రులు చేయలేని వారు చేసుకోవాల్సిన ముఖ్యమైన 3 రోజుల్లో ఒకటి పంచమి, రెండవది శాకాంబరి దేవిగా అలంకరణ చేసిన రోజు, ఇక 3వ రోజు ఈ చివరి రోజు. నవరాత్రులు చేయలేని వారు ఈ చివరి రోజు చేసినా కూడా నవరాత్రులు పూజ చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుందన్నమాట. మరి ఈ రోజున నవరాత్రులు గుప్త నవరాత్రులు చివరి రోజు కాబట్టి అమ్మవారికి దద్దోజనం, పాయసం, పులిహోర ఇటువంటివి నివేదన చేయవలసి ఉంటుంది. ఇదండి ఆషాఢ గుప్త నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి 9 అలంకారాలు, 9 తిథులు, అలాగే 9 రోజులు కూడా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు. ఒకవేళ మీరు ఇవేవి కూడా అమ్మవారికి నైవేద్యాలు సరిచేయలేకపోతే, అంటే అమ్మవారికి చేసి నివేదన చేయలేకపోతే పానకం అనేది మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి పెడితే కనుక చాలా సంతృష్టి చెందుతుందా అమ్మవారు. మనకి పాలు కానీ పాలతో సంబంధించిన పదార్థాలు పెడుతూ ఉంటాం.
ఒకవేళ అవన్నీ చేయలేకపోతే పానకం మాత్రం ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదన చేస్తే చాలట. ఈ విధంగా లలిత అమ్మవారిని ఆరాధించవచ్చు. ఒకవేళ మీ దగ్గర వారాహిదేవి అమ్మవారి చిత్రపటం లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లలిత అమ్మవారి చిత్రపటం కూడా లేకపోతే లక్ష్మీదేవినైనా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే సాక్షాత్తు ఇంత మొదట్లో చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి స్వరూపమే ఈ వారాహిదేవి అమ్మవారు కాబట్టి మనం ఆ రూపంలో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. లేదంటే గనక ఈ విధంగా పసుపుతో అయినా అమ్మవారిని వారాహిదేవి రూపంగా అయినా తయారు చేసుకొని అలా అయినా మనం అమ్మవారిగా పూజించుకోవచ్చు అనమాట. అలాగే దుర్గాదేవి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఎందుకనంటే దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుందట. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది అమ్మవారు. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తన తిరిగి మాతృకలతో తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం కూడా మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుండి ఈ వారాహిదేవి అమ్మవారు పుట్టినట్టుగా కొన్ని పురాణాల ప్రకారం ఉంది. అంటే అలాగే వారాహి అమ్మవారి వాహనం కూడా గేదె. అయితే రక్తబీజుని కథలో ఆమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం చేస్తూ ఉంటుందట అమ్మవారు. అందుకనే ఈ రోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులన్నీ కూడా మనకి అడ్డంకులని తొలగిపోయి త్వరగా పూర్తవుతాయని నమ్మకం. మరి ఈ గుప్త నవరాత్రుల్లో పూజా సమయం వచ్చేసరికి సాయంత్రం వేళలో అంటే ప్రదోషకాలం సమయం దాటిన తర్వాత సూర్యాస్తమయం దాటిన తర్వాత ఈ పూజను చేసుకుంటే కనుక మనకి అత్యంత శుభ ఫలితాలు వస్తాయట. సహజంగా మనం ఉదయం పూట ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటాం. కానీ వారాహి దేవిని ఆరాధించాలి అనుకుంటే రాత్రి వేళలో కనుక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చట. అతి సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారిని రాత్రి వేళలో పూజిస్తే చాలా తొందరగా ఫలితాలు వస్తాయని అంటూ ఉంటారు. ఒకవేళ కుదిరిన వాళ్ళందరూ కూడా అమ్మవారి పూజ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ సమయంలో ఎర్రని వస్త్రాన్ని కట్టుకుని పూజ చేస్తే కనుక అమ్మవారు అతి తొందరగా ప్రసన్నురాలవుతారట. ఇంట్లో కూడా పూజ చేస్తున్నప్పుడు సాంబ్రాణి ధూపాన్ని ఎక్కువగా వేస్తూ ఉంటే చాలా మంచిది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అమ్మవారిని ఆరాధిస్తున్న వేళలో అవన్నీ కూడా పోతాయని చెప్తూ ఉంటారు. ఇవండి వారాహీదేవి గుప్త నవరాత్రులు. ఈ ఆషాఢ మాసంలో మనం చేసుకోవాల్సిన అమ్మవారి నవరాత్రులు కూడా ఎవరికి వీలైనంత వరకు కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. నవరాత్రులు చేయలేని వారు మొదటి 3 రోజులు, మధ్యలో 3 రోజులు లేదా చివరి 3 రోజులు, చివరి 5 రోజులు కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రత్యేకంగా మీరు అఖండ దీపాన్ని కానీ లేదా మీరు కలశాన్ని కానీ పెట్టదలుచుకుంటే 6వ తారీఖు అంటే ఏ రోజైతే మీరు పూజను ప్రారంభిస్తున్నారో ఆ రోజు మొదట్లోనే మనం అఖండ దీపాన్ని కానీ కలశాన్ని కానీ పెట్టుకోవచ్చు. కలశం లేకపోయినా కూడా అమ్మవారిని మనం ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవచ్చు. అయితే అమ్మవారి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఉద్వాసన చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా మంగళ శుక్రవారాలు కాకుండా ఉద్వాసన చెప్పండి. 9 రోజులు చేయాలనుకున్న వాళ్ళైతే కనుక సోమవారం ఉదయం మనం ఉద్వాసన అమ్మవారికి చెప్పవచ్చు. ఒకవేళ మీరు 3 రోజులు చేసేవాళ్ళైతే కనుక ఏ 3 రోజులు అయితే అమ్మవారిని చేస్తారో చూసుకొని ఆ మరుసటి రోజు మంగళ శుక్రవారాలు కాకుండా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పండి. అయితే ఆ ఉద్వాసన ఎలా చెప్పాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో పూర్తిగా షేర్ చేస్తాను. అతి సులభంగా ఈ గుప్త నవరాత్రులు అమ్మవారికి ఏ విధంగా చేసుకోవచ్చో నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరికొంతమందికి అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.